2 రోజుల ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలో కీలక భేటీలు నిర్వహించారు. 2 రోజుల హస్తిన పర్యటన ముగించుకున్న ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు సీఎం రేవంత్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ యాజమాన్యం ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టింది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇరువైపులా గేట్లను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ కు వినతి పత్రం అందజేశారు. గుట్టు చప్పుడు కాకుండా దేవాలయాలు, పురాతన కట్టడాలను టార్గెట్ గా చేసుకుని గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతున్న ముఠాను గుంతకల్లు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా నాగసముద్రం గ్రామ శివారులో కొండపై చౌడేశ్వరి ఆలయ పరిసర ప్రాంతాల్లో గుప్త నిధుల తవ్వకాలు చేపడుతున్న 9 మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విలాసాలకు అలవాటు పడి సేల్స్ గల్ ముసుగులు దొంగతనాలకు పాల్పడుతున్న యువతిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 18న ఆల్విన్ కాలనీలో ఇంట్లో దొంగతనం జరిగిందని ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బేబీ అనే యువతిని అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ప్రభుత్వం 415 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసింది. నిజమైన అర్హులను ఎంపిక చేయకుండా అనర్హులకు ఇండ్లు మంజూరు చేశారని స్థానికులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మల్ రెవెన్యూ అధికారులు 2 బృందాలుగా ఏర్పడి ఫిర్యాదు చేసిన 32 మందిని ఎంక్వైరీ చేశారు. రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ కోనసీమ జిల్లా లక్కవరం వేణుగోపాల థియేటర్లో హరిహర వీరమల్లు సినిమాను తిలకించారు. థియేటర్ వద్ద ఎమ్మెల్యేకి పవన్ కళ్యాణ్ అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అభిమానులతో కలిసి ఎమ్మెల్యే ఉత్సాహంగా కాసేపు చిందేసి సందడి చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఏబీసీడీ వర్గీకరణ ద్వారా మాలలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ది నేషనల్ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. వర్గీకరణ అమలు కంటే ముందుగా విడుదలైన నోటిఫికేషన్లకు వర్గీకరణ ఎలా అమలు చేస్తారని జాతీయ అధ్యక్షులు మన్నె శ్రీధర్రావు ప్రశ్నించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఉత్తనూరు గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ విద్యా క్రీడా తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ అంతర్జిల్లా బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను అలంపూర్ ఎమ్మెల్యే ప్రారంభించారు. రాబోయే రోజుల్లో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పటేల్ పాల్గొని లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఇంద్రమ్మ ఇళ్లు తప్పక ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. టైగర్ జోన్ ఆంక్షలు సడలించి జన్నారంకు భారీ వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని జన్నారం జేఏసీ ఆధ్వర్యంలో ఒకరోజు బంద్ నిర్వహించారు. దీంతో మండలంలోని వ్యాపార వాణిజ్య సముదాయాలు, ఆటో, లారీ యూనియన్లు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.